గరిష్టానికి బంగారం అంట. అంతర్జాతీయంగా దేశీయంగా బంగారం ధర సరికొత్త గరిష్టాలకు చేరింది. అంతర్జాతీయ ఆర్థిక ఉద్రిక్తతలు, అమెరికా చైనా మధ్య అంతకంతకు పెరుగుతున్న టారిఫ్ యుద్ధ నేపథ్యంలో సురక్షితమైన భావించి బంగారం వెండిపైకి పెట్టుబడులు తరలి వస్తున్నాయి. ఫలితంగా అంతర్జాతీయంగా ఔన్స్ అంటే 31.10 గ్రాముల మేలిమి బంగారం ధర మంగళవారంతో పోలిస్తే బుధవారం $107కు మించి పెరిగి $3330 చేరింది. ఇక పుత్తడి ధర $3300లను తాకడం చరిత్రలో ఇప్పుడేనట. ఫలితంగా దేశీయ విపణిలోనూ పసిడి ధర భగ్గుమంది. హైదరాబాద్ బులియన్ విపణిలో బుధవారం రాత్రి 11:30 గంటల సమయానికి 10 గ్రాముల మేలిమి 24 క్యారెట్ల బంగారం ధర 98,400కు చేరిందంట. ఎక్కడి కథనే, ఇది ఎక్కడి ముచ్చటనే, ఇది ఎక్కడి వ్యవహారం నాకు అర్థం కాదు. అరే ఊళ్ళల్లో ఇలా బడు బలహీన వర్గాలు, నిరుపేద కుటుంబాలు తన బిడ్డ పెళ్లి చేసేందుకు రూపాయి కూడబెట్టి కనీసం పుస్తెల తాడ కన్నా అయితే, కమల మెట్టల కన్నా అయితే అని చెప్పేసి రూపాయి కూడబెట్టి బంగారం కొందామంటే పేదోడికి అందని దూరంలో బంగారం ఉన్నది, అందని పరిస్థితిలో బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి. పేదోడు ఉరుకుతా ఉన్నాడు బంగారం వెంబడి, అయినా బంగారం దొరుకుతలే. మొన్నటి దాకా 80 ఉండే, ఈ 15-20 రోజులలో 90కి పోయింది. 90 కాస్త ఇప్పుడు 98 దాకా చేరింది. ఇక రేపు 1,00,000 దాటుతుందట. పేదోడు చెమట తీసుకుంటా మరి ఎండలో కష్టపడుకుంటా ఉన్నటువంటి అడ్డికి పావుషేరుకు పంటను అమ్ముకొని మరి కూడబెట్టిన పైసలు తీసుకొని బంగారం షాప్కు పోదామని ఆయన ఉరుకుతా ఉన్నాడు. అంతకంటే ముందే బంగారం ఉరుకుతా ఉన్నది. ఇక్కడ పేదోడు ఉరుకుతున్నాడు, ఇక్కడ బంగారం ఉరుకుతున్నది. కానీ పట్టుకుందామన్నా దొరకని బంగారం 1,00,000కు దాటే అవకాశం ఉందంట. ఈ ప్రతీకార సుంకాలు, ఈ టారిఫ్లు, ఇక అమెరికా చైనా మధ్య ఈ యుద్ధాలు నడుస్తూ ఉంటే ఈ యుద్ధాల నేపథ్యంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బంగారం ధర ఈ స్థాయిలో పెరుగుతుందట. డాలర్లలో పెరిగి $107లకు పోయిందట బంగారం ధర. చరిత్రలో ఎప్పుడు లేనంత స్థాయిలో $107 బుధవారం నాడు $107లకు మించిందంట. $330కు చేరిందట. ఏది 31.10 గ్రాముల మేలిమి బంగారం ధర. సో ఏంది అసలు ఇంత బంగారం ధరలు పెరిగితే రేపు ఎట్లా పెళ్ళిళ్ళు చేస్తారు, ఎట్లా ఫంక్షన్స్ చేస్తారు? భారతదేశంలో మహిళలకు ఇష్టమైంది ఏంటంటే బంగారమే. భర్త కావాలన్నా బంగారం కావాలంటే కొంతమంది బంగారమే కావాలన్నట్టు ఉంటారు, అంత ఇష్టపడతారు. 7 వారాల నగలు కొనాలే, ఒంటిపైన ధరించాలి అనేటువంటి కళ చాలామంది మహిళలకు ఉంటుంది. 7 వారాల నగలు కాదు, 7 మాసాల బంగారం కూడా కొనేటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రస్తుతంలో తెలంగాణలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు ప్రజలు. సో చాలామంది 50,000కు పడిపోతుంది బంగారం, 40,000కు పడిపోతుంది బంగారం, ఇక పెరగదంట, ఇదంతా ఉత్తముచ్చటనా అంటున్నారు. వాళ్ళు అట్లనే అనుకుంటున్నారు, ఇది ఇట్లనే పెరుగుకుంటూ. అరే 3-4 ఏళ్ళ కిందట 40,000 ఉన్నాయి ఆ బంగారం. 40,000, 50,000, 60,000, 70,000, 80,000, 90,000, ఇక 1,00,000కి వచ్చింది. ఇక మనం ఇట్లనే చూసుకుంటా ఇట్లనే ఉంటే మాత్రం ఈ 1,00,000 దాటి 1,50,000కి పోయినా కూడా ఆశ్చర్యం లేదు ఇంకో 4-5 ఏళ్ళలో. అప్పుడు అనుకుంటారు ఇక 4 ఏళ్ళ తర్వాత, అరే అప్పుడు ₹1,00,000 ఉండే మస్తు పైసలు ఉండే, నా తాన కొనకపోతే ఓ 4-5 తులాలు కొనేసేట ఇట్లా నా బిడ్డకు అవుతుండే, నా మనవరాలకు అవుతుండే, ఎంత పాపాతుకుంటున్నా ఆయన అప్పుడు పైసలు ఉండి కూడా కొనకపోతే అనుకుంటారు. సో దయచేసి కొనాలంటే కొనేయండి. ఎందుకంటే ఈ 1,00,000 కూడా 4 రోజులు అయితే 1,20,000, 1,30,000 అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో పసిడిని పట్టుకుందామన్న దొరకని పరిస్థితి. గ్రామాల్లో మరి బిడ్డ పెళ్ళికో మనవరాలకో బంగారం పెట్టాలనుకుంటున్నటువంటి సామాన్యులు విలవిల్లాడిపోతున్నారు. సో చూద్దాం ఏం జరుగుతుంది, బంగారం ఇంకేడు దాకపోతుంది అనేది.